హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ హ్యాంకీ క్రియేషన్స్. మనం ఈరోజు టేస్ట్ చేయబోతున్నాం కొత్త కాంబినేషన్ అండి. మృదువైన ఇడ్లీ చికెన్ షార్వాతో టేస్ట్ చేస్తున్నాము. మీలో ఎంతమందికి ఈ కాంబినేషన్ ఇష్టమో మాకైతే తెలియదు, కానీ ఎవ్రీ సండే అయితే మా ఇంట్లో ఖచ్చితంగా ఇడ్లీ విత్ చికెన్ షార్వా ఉండాలండి. మధ్యాహ్నము అన్నంలోకి లేకపోయినా పర్వాలేదు, కానీ మార్నింగ్ అయితే ఖచ్చితంగా ఇడ్లీ చికెన్ షార్వా ఉండాల్సిందే. సో ఆ కొత్త కాంబినేషన్ రెసిపీని ఈరోజు ఒకసారి ట్రై చేసి చూద్దాం. నచ్చితే మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ కాంబినేషన్ అదిరిపోవాలంటే ఫస్ట్ ఇడ్లీ చాలా మృదువుగా ఉండాలండి. ఇడ్లీ మృదువుగా రావాలంటే ఫస్ట్ మనము ఇడ్లీ బ్యాటర్ని పర్ఫెక్ట్గా రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ ఇడ్లీ బ్యాటర్ ఎలా చేసుకోవాలో కూడా ఇక్కడ నేను చెప్తాను కొలతలతో సహా. ఫస్ట్ మనం బియ్యం నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న బౌల్లో 750 గ్రామ్స్ అంటే 3/4 kg బియ్యం పడుతుంది. సో ఆ బౌల్తో 2 బౌల్స్ బియ్యం తీసుకుంటున్నాను. అలాగే ఇక్కడ చూపిస్తున్న గ్లాస్ 100 గ్రామ్స్ దాకా ఉద్దిపప్పు పడుతుంది. 2 గ్లాసులు ఉద్దిపప్పు వేసుకున్నాను. అట్లాగే చెంచాడు మెంతులు కూడా వేసుకున్నాను. అన్నీ వేసి కలుపుకున్న తర్వాత వాటర్ వేసి ఒక 4-5 టైమ్స్ బాగా క్లీన్ చేసిన తర్వాత మంచి వాటర్ పోసి ఒక 6 అవర్స్ బియ్యం నానబెట్టాలి. 6 అవర్స్ తర్వాత చూడండి బియ్యం బాగా నానిపోయింది. ఇప్పుడు దాన్ని మరబట్టించామంటే మెత్తగా రుబ్బించుకోవాల్సి ఉంటుంది. సో పిండి రెడీ అయిపోయిన తర్వాత మనము వెంటనే ఆ పిండిని ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఒక 4-5 డేస్ ఫ్రెష్గా ఉంటుంది. ఆ పెట్టడానికి ముందుగా రేపు మార్నింగ్కి మనకి ఎంత పిండి అయితే కావాలో అంత పిండిని మనము పక్కన తీసి పెట్టుకొని నైట్ అంతా కూడా పులియబెట్టాలి. ఇక్కడ చూడండి మార్నింగ్కి పిండి చాలా బాగా పులిసిందండి. ఇందులో మనం తగినంత ఉప్పు, చిటికెడు వంట సోడా వేసుకొని తగినంత వాటర్ పోసుకొని బాగా కలపాలి. ఇక్కడ చూడండి పిండి మరీ మనకు టైట్గా ఉండకూడదు, అలానే లూజ్గా ఉండకూడదు. ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందండి. పిండిని ఈ కన్సిస్టెన్సీలో కలుపుకున్న తర్వాత మూత పెట్టి పక్కన ఉంచేయండి. ఇప్పుడు కర్రీ రెడీ చేసుకుందాము. ముందుగా చికెన్ని ఉప్పు పసుపు వేసి బాగా క్లీన్ చేసి పక్కన ఉంచుకోవాలి. గ్రేవీ కోసం ఆనియన్స్, టమాటాలు, వెల్లుల్లి, అల్లం ముక్క కొద్దిగా తీసుకోవాలి. ఇంకా లవంగాలు 3, యాలక్కాయ 1, పట్ట కొద్దిగా అన్నీ పక్కన ఉంచుకోవాలి. ఇంకా కర్రీ ప్రిపేర్ చేయడానికి తగినంత నూనె, ఒక పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ 1, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర ఇవన్నీ కూడా పక్కన ఉంచుకోవాలి. దాంతోపాటుగా కారం, పసుపు, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా, చికెన్ మసాలా, జీలకర్ర కొద్దిగా అన్నీ కూడా సిద్ధంగా ఉంచుకోవాలండి. ఇప్పుడు గ్రేవీకి మనము మిక్సీ వేసుకుందాము. ఫస్ట్ ఆనియన్స్ వేయాలి. ఆనియన్స్ తర్వాత అల్లం, వెల్లుల్లి, ఇంకా మసాలా దినుసులు, లాస్ట్లో టమాటాలు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మెత్తని పేస్ట్గా తయారు చేసుకోవాలండి. అది చూడండి మిక్సీ పట్టాక మనం చేసుకున్నటువంటి పేస్ట్ ఈ విధంగా మెత్తగా రావాలండి. ఈ విధంగా రెడీ చేసుకున్నాక పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించి కుక్కర్ తీసుకోండి. కుక్కర్లో అయితే మనకు చికెన్ తొందరగా ఉడుకుతుంది, అలాగే మెత్తగా కూడా అవుతుందన్నమాట తక్కువ టైంలోనే. సో మనము కుక్కర్ పెట్టుకున్నాక తగినంత నూనె వేసి కొద్దిగా జీలకర్ర వేయాలి. జీలకర్ర వేసిన తర్వాత ఆనియన్స్ మనం సన్నగా కట్ చేసుకున్నాం కదా, ఆనియన్స్ వేసి అలాగే ఒక పచ్చిమిర్చి చీలిక కూడా వేసి దాంతోపాటుగా కరివేపాకు కూడా వేసి ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా మగ్గనిచ్చి తర్వాత మనం రెడీ చేసుకున్నట్టు పేస్ట్ కూడా వేసి అందులో తగినంత ఉప్పు, కొద్దిగా పసుపు వేసి బాగా వేగనివ్వాలి. ఈ గ్రేవీ ఎంత బాగా వేగితే అంత పచ్చివాసన రాకుండా ఉంటుంది. సో మనకు గ్రేవీ వేగిందండి గుడ్డి గుర్తుగా ఆ చెమ్మంతా వెళ్ళిపోయి బాగా దగ్గర పడుతుంది. అటువంటి టైంలో మనం చికెన్ వేసి బాగా కలిపి చికెన్ని కూడా గ్రేవీతో పాటుగా నూనెలోనే బాగా వాడనివ్వాలి. చికెన్ వాడేలోపు మనం ఇడ్లీ ప్రిపేర్ చేసుకుందామండి. ఆల్రెడీ మనం కలిపి ఉంచుకున్నటువంటి పిండిని ఇడ్లీ ప్లేట్లలో పోసి ఆవిరికి ఉడకనిద్దాము. ఈలోపు మనకు చికెన్ బాగా వాడిందండి. ఈ టైంలో మనం 2 స్పూన్ల మిరప్పొడి, 2 స్పూన్ల ధనియాల పొడి, 1 స్పూన్ చికెన్ మసాలా వేస్తాము. ఇది నేను ఇంట్లో ఆడించుకున్న మిరప్పొడి కాబట్టి 2 స్పూన్లు వేస్తున్నాను. మీరు వాడే మిరప్పొడిని బట్టి కారం తగ్గించడం పెంచడం చూసి చేసుకోండి. పొడులన్నీ వేశాక పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించి తర్వాత సన్నగా తరుక్కున్నటువంటి కొత్తిమీర, పుదీనా వేసి కొద్దిసేపు మగ్గనిచ్చి తర్వాత 2 గ్లాసుల నీళ్లు వేసుకోవాలి. చికెన్ గ్రేవీ కన్సిస్టెన్సీ మనకు కావాల్సిన విధంగా మనం వాటర్ తగ్గించుకోవడం పెంచుకోవడం చేసుకోవచ్చు. ఇలా పెట్టి మూత పెట్టేయాలి. హై ఫ్లేమ్ మీద ఒక విజిల్ రానిచ్చిన తర్వాత మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి మనము 4-5 విజిల్స్ రానిచ్చుకోవాలి. ఈ లోపల మనకి ఇడ్లీ కూడా రెడీ అయిపోయి ఉంటుందండి. సో ఇడ్లీ కొద్దిగా ఆరనిచ్చి ఒక్కొక్కటిగా తీస్తూ మనం బౌల్లో వేసుకోవాలి. చూసారు కదా అండి ఇడ్లీ ఎంత మృదువుగా వచ్చిందో. సో ఈ విధంగా అన్ని ఇడ్లీలు తీసి ఒక బౌల్లో వేసుకున్న తర్వాత మనకి ఈలోపు
విజిల్ ప్రెషర్ కూడా పోయి ఉంటుంది. సో ఇప్పుడు కుక్కర్ మూత తీసుకొని చూస్తే మనకు కర్రీ అనేది చాలా పర్ఫెక్ట్గా రెడీ అయి ఉంటుందండి. సో చివరిగా మనము హోమ్ మేడ్ చికెన్ మసాలా, గరం మసాలాని ఒకసారి మనం కొంచెం స్ప్రింకిల్ చేసి తర్వాత ఒక 2 మినిట్స్ అట్లా మూత ఉంచుకున్నామంటే అంతేనండి, ఎమ్మీ చికెన్ గ్రేవీ రెడీ అయిపోయిందండి. ఇది ఇడ్లీలో వేసుకొని తిన్నామంటే నిజంగా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలండి. సో ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.